చాలా బాగా చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బాగా రోడ్లు గీట్లు అన్నీ చాలా బాగా చేస్తున్నారు. మనుషులకు కూడా ఏదైనా జరిగితే అన్నీ కూడా ఇమ్మీడియట్లీగా చేస్తున్నాడు. అలా కాదు, చంద్రబాబు నాయుడు సర్వీస్ అయిపోయినా 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా ఆయన తెలివితేటతో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు ఏం చేశారు వీళ్ళు? ఒక ప్రాజెక్టులు కట్టినరా, ఒకటి ఏమైనా కట్టారా? అంతా బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చేసే మనిషి అని అసలు నమ్మచ్చా? మనిషి చేసే మనిషి ఇస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు చాలా బాగా. ముసలోడికి ముడగోడికి ఇంకా డబ్బులు ఇస్తున్నాడు. ఎవరికన్నా కానీ బాగానే చేస్తున్నాడు అమ్మ చంద్రబాబు నాయుడు. ఆయన పుణ్యమా అంట, ఆయన రావాలనుకున్నాము, వచ్చాడు, చేస్తున్నాడు. ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏమనిపించింది? ఏమిచ్చాడు? ఏమి ఇవ్వలేదు. ఇప్పుడైతే అతను వచ్చిన తర్వాత 4000 ఇస్తున్నాడు, సన్నబియ్యం ఇస్తానంటున్నాడు, అన్నీ ఇస్తానంటున్నాడు. చాలా బాగుంది. గత 5 సంవత్సరాలే బాగుంది, ఇప్పుడేం బాగాలేదు, ఏమి చేయట్లేదు. బాగా ఉందండి, ఇప్పుడే బాగా ఉంది. ఆయన ఉన్నప్పుడు ఏం బాగోలేదు అసలు, ఇప్పుడే చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. ఏమన్నా ఇంటికి ఏమన్నా బాగోలేదు అనుకుంటే డబ్బులు ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు, సన్నబియ్యం ఇస్తానంటున్నాడు రేపు నెలగా నుంచి. లేదమ్మా, అన్నీ ఇస్తాడు, ఒకటి ఇస్తానని చెప్తున్నాడు, ఇస్తాడు కూడా. నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మంచి బాగా చేస్తున్నాడు. ఈ రోడ్లు బాగు చేయడం అని అయ్యని ఇయ్యని అన్నీ కూడా కంకణం కట్టుకున్నట్టే చేస్తున్నారు అందరూ. ఆ పవన్ కళ్యాణ్ గారు, ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా రోడ్లు శుభ్రంగా చేస్తున్నారు, చూస్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బాగా రోడ్లు గీట్లు అన్నీ చాలా బాగా చేస్తున్నారు. మనుషులకు కూడా ఏదైనా జరిగితే అన్నీ కూడా ఇమ్మీడియట్లీగా చేస్తున్నాడు. మరి మనుషులకి ఏదైనా జరిగితే అని అన్నారు కదమ్మా. ఇప్పుడు తిరుపతిలో మొన్న 2 రోజుల క్రితం తొక్కిసలాటలో కూడా ఇచ్చారు, అలాగా ఇది కూడా బాగు చేయించారు. వాళ్ళందరికీ బాగు చేస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇస్తున్నారమ్మా. మరి ఏంటి అపోజిషన్ వాళ్ళు రోజు ప్రెస్ మీట్లు పెట్టి అంటుంది కదా, ఇదంతా ఈ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలా చనిపోయారు అని చెప్పారు. జాగ్రత్తలు అంటే ఒకసారి పడిపోతే ఆడబడికి ఏం చేస్తారు? అందరినీ జాగ్రత్తగానే పెట్టారు పోలీసుల్ని. ఒకసారి గబుకులు వదిలేసరికి ఆ పోలీసులు వేసేస్తా, ఈ మనవాళ్ళు వేసారు. మా గబగబా తొక్కుడు రాటలో అలా తొక్కేశారు. ప్రజల అసమర్థత అంటారా ఇది? అంటే ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, పెదలదే. ఒకసారి వదిలేసేసరికి గుంపులాగా పడిపోయారు, ఇంక తొక్కులాటలో చనిపోయారు. రోజా కావాలని ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని చూస్తుందా? ఏమో తెలియదు కానీ వీళ్ళు మట్టి బాగా చేస్తున్నారు. మాకు తెలిసినంత మట్టికి చాలా మట్టికి అంతా కూడా శుభ్రం చేస్తున్నారు. సెక్యూరిటీగా ఉందా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక? ఉందండి, రావడానికి ఉంది. లేదు, ఇప్పుడు ఏమీ కూడా ఎక్కడన్నా జరగాలనుకుంటే ఇక్కడ వీళ్ళు వేడి బ్యాచ్ వాళ్ళు కూడా శుభ్రంగా పట్టుకొని అంతా కూడా శుభ్రం చేశారు. పవన్ కళ్యాణ్ గురు ఆయన్ని చాలా బాగా చేశారు. ఆయన ఎందుకంటే చెప్పింది చేస్తున్నాడు, చెప్పి చేయించున్నాడు. నేను నమ్ముతానమ్మా, నేను వాళ్ళ మీద నమ్ముతాను నేను. బాబాయ్ నమస్తే. బాబాయ్ మీ పేరేంటి? వెంకటనారాయణ. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ప్రస్తుతానికి గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? అందరికీ తెలుసు ఆ సంగతి, అది కదా అందరికీ తెలుసు కదా ఆ సంగతి, వినాశనం సంగతి. అంటే ఇప్పుడు అంటున్నారు కదా, కామెంట్లు చేస్తున్నారు కదా, సినిమా నటుని తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్, అటుపక్కేమో సర్వీస్ అయిపోయిన పర్సన్ తెచ్చుకున్నారు సీఎంని అని అంటున్నారు కదా. సర్వీస్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు సర్వీస్ ఈయన ఏం చేశాడు? అలా కాదు, చంద్రబాబు నాయుడు సర్వీస్ అయిపోయినా 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా ఆయన తెలివితేటతో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు ఏం చేశారు వీళ్ళు? ఒక ప్రాజెక్టులు కట్టినరా, ఒకటి ఏమైనా కట్టారా? మరి ఇప్పుడు సినిమా నటుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా అంటున్నారు కదా. అలా కాదు, ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు? ఆయన సినిమా నటు ఎగరటానికి ఎగర పని చేసేవాడు, ఆయనకేం చేతున్నారు. అప్పుడు ఏం చేశాడు? ఆయన అందరికంటే ఎక్కువగా పనిచేసాడు, బ్రహ్మాండంగా పరిపాలించాడు. పని చేస్తున్నట్టు కనబడుతున్నారా లేదా? ఇప్పుడు అదే ప్లస్ ఎవరిస్తే ఇంకా నేను చెప్పి అసలు సినిమా యాక్టర్ అయినా ఏ యాక్టర్ తెలియదు, పని చేయగలిగినవాడు ఎవరైనా చేస్తాడు. అది
బాబాయ్ మరి ఇప్పుడు చూసుకుంటే రోడ్ల శాఖ అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అప్పగించారు కదా, నమ్మకం ఉందా పూర్తి చేస్తారు? ఇప్పుడు అన్ని చోట్ల చేస్తుండే కదమ్మా, అన్ని చోట్ల చేస్తుండే కదా, పల్లెటూరులో కానీ టౌన్లో కానీ చేస్తున్నారు కదా. మీ ప్రాంతంలో పండిన రోడ్లు మాకు పడినాయిగా ఎప్పుడు వేశారు? వారం క్రితం, వారం 10 రోజులు అయింది. ఇంతకుముందు గత 5 సంవత్సరాలు ఎలా ఉండేవి? రోడ్డు వెళ్తే రోజుకి 10 మంది పడిపోయేవాళ్ళు, యాక్సిడెంట్లు అయ్యేవి. యాక్సిడెంట్లు. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు కొంచెం జనం. మరి ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వెళ్ళారు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంచి ఆలోచన అంటావా? మంచిదే కదా. మరి మొన్న రీసెంట్ గా చూసుకుంటే తిరుపతి తొక్కిసలాటలో 4 చనిపోయారు కదా బాబాయ్. మరి అదేమో అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల అలా జరిగింది అంటున్నారు. సరే ఒప్పుకుంటాం కదా. మరి గోదావరిలో 100 మంది చచ్చిపోయారు, పడవ మొత్తం మునిగిపోయి, అది ఎవరి జాగ్రత్త? అది పొరపాటు ఏదో జరుగుతూ ఉంటాయి, ఎవరికైనా సామాన్యంగా ఎవరికైనా జరుగుతుంది పొరపాట్లు. 100 మంది చచ్చిపోయారు గోదావరిలో. ఎంతమంది చచ్చిపోయారమ్మా? గోదావరిలో పడవ మునిగిపోయి ఎంతమంది చచ్చిపోయారు? మరి ఇప్పుడు ఈ గుడి విషయంలో చూసుకుంటే ప్రజలు తప్పు అంటారా, ప్రభుత్వాన్ని అంటారా? ఒకవేళ ప్రభుత్వం తప్పు, ఏదో ఒక సందర్భంగా జనం అంతా ఎగబడిపోయినారు, వాళ్ళు తప్పించుకోలేకపోయారు, వినిపోయినారు, అంతేకాని ఒక తప్పు అని మనం అనలేము. అది కావాలని ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం మీద బురద అంటున్నారు. వ్యతిరేకపడే వాళ్ళు అది చేస్తా ఉంటే దాని గురించి పట్టుకోకూడదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మొచ్చు అంటారా? ఎందుకు నమ్మకూడదు? ఎలా ఉంది మరి ఆయన కొత్తగా వచ్చాడు, రూలింగ్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది ఆయన మంత్రి. ఆయన మోసాలు చేసే ఎవరిని ఎక్కడ పెట్టినా కానీ ఇవన్నీ కూడా కోట్లు మింగేటది కదా. మంచోడే అనుకుంటున్నాను ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రభుత్వం అంతా కూడా బాగానే జరుగుతుంది ఇంతవరకు. అన్నీ కూడా అమరావతి కానీ, తర్వాత పోలవరం కానీ అన్నీ ప్రజెంట్గా సాగుతున్నాయి కదా.